ఒక ఫ్యాన్సీ టర్మ్ వచ్చేసింది. నేను ఎల్లోపతిక్ మెడిసిన్ వాడను, నేను న్యాచురోపతి వాడతాను. న్యాచురల్ గా వచ్చేవన్నీ సేఫ్ గా మనం కన్సిడర్ చేస్తామా? ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆకుని చూసి ఇది నేను న్యాచురల్ గా ఉందని చెప్పి నోట్లో వేసుకుంటే మీకు అనవసరంగా టైఫాయిడ్ ఫంగల్ డిసీజెస్ ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ హెర్బల్ సప్లిమెంట్స్ అనేది ఎస్పెషల్లీ మన భారతదేశంలో అన్రెగ్యులేటెడ్ గా ఉంటుంది కాబట్టి వాటిలో ఏముంటాయి అనేది మనకు తెలియదు. వాటిలో హెవీ మెటల్స్ ఉంటాయా, లేదంటే అసలు వాటి వల్లే మనకి టాక్సిసిటీ వస్తుందా అనేది మనకు తెలియదు. సో ఈ హెర్బల్ సప్లిమెంట్స్ వల్ల వచ్చే లివర్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ ఈ మధ్య బాగా కామన్ అయిపోతుంది. చాలా మందికి ఈ మధ్య ఒక ఫ్యాన్సీ టర్మ్ వచ్చేసింది. నేను ఎల్లోపతిక్ మెడిసిన్ వాడను, నేను న్యాచురోపతి వాడతాను. మీరు న్యాచురోపతి వాడండి, కానీ దాని వల్ల వచ్చే హాని గురించి కూడా మీరు అర్థం చేసుకొని ఆ తర్వాత మాత్రమే వాడడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఎల్లోపతి ఆన్ ద కాంట్రరీ ఇస్ అ రీసెర్చ్ సైన్స్. అంటే ఒక మెడిసిన్ కెమికల్ ద్వారా ప్రిస్క్రైబ్ చేసినా కూడా అది దేనికి ఉపయోగపడుతుంది, దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది రీసెర్చ్ చేసిన తర్వాత ప్రిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి అవి ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్స్ కి ఒక నమ్మకం ఉంటుంది, మేము బెనిఫిట్ చేస్తున్నాము, హాని తక్కువ చేస్తున్నాము అని ఉద్దేశం. ఈ హెర్బల్ సప్లిమెంట్స్ తో ఆడుకునే వాళ్ళకి ఇలాంటి ఎథిక్స్ ఏమీ ఉండవండి. సో ప్లీజ్ బీ అవేర్ అండ్ డు నాట్ హార్మ్ యువర్ బాడీ బై బీయింగ్ అ విక్టిమ్ టు దీస్ హెర్బల్ సప్లిమెంట్స్.